సోమేష్ కుమార్ తెలంగాణ మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్. మాజీ సీఎం కేసీఆర్ కు నమ్మిన బంటుగా పనిచేసిన ఆఫీసర్. బీహార్కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన సర్వీస్ రికార్డ్ చూస్తే అంతా గందరగోళం. వివాదాలు, అసంబద్ధ నిర్ణయాలు, విమర్శలకు దారితీసేలా వ్యవహారాలు. ఈ బీహారీ ఆఫీసర్ స్టోరీ మొత్తం ఇదే. తెలంగాణకు చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ను వద్దు వద్దు అని ఎందరు మొత్తుకున్నా నాటి సీఎం కేసీఆర్ అస్సలు వినలేదు. తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. మరి ఆ సార్ చేసిన ఘనకార్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీంతో అంతా ఇరుక్కునేలా వ్యవహారం నడుస్తోంది. చెప్తే వినకుంటే చెడిపోంగ చూడాలి. ఇది తెలంగాణలో ఓ పాత సామెత. సరిగ్గా ఇది గత ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ సోమేష్ కుమార్ కు అతికినట్లు సరిపోయేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇరుక్కున్న కేసు అలాంటిది. జీఎస్టీ స్కామ్లో సోమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూపాయి కాదు, ₹2 కాదు, ఏకంగా 1000 కోట్లకు పైనే ప్రభుత్వ ఖజానాకు పెద్ద కన్నం పెట్టి నిధుల్ని పక్కదారి పట్టించి ట్యాక్స్ ఇన్పుట్స్ పేరుతో కంపెనీలకు లబ్ధి చేకూర్చిన వ్యవహారంలో ఘనత వహించిన సోమేష్ కుమార్ ఏఫైగా ఉన్నారు. వద్దు వద్దు అని నాటి ప్రత్యర్థి పార్టీలు ఎంత మొత్తుకున్నా ముద్దు ముద్దు అంటూ సోమేష్ కుమార్నే సీఎస్గా తెచ్చిపెట్టుకున్నారు కేసీఆర్. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. చాలా కీలకమైన రెవెన్యూ జనరేట్ అయ్యే శాఖల్నే సోమేష్ స్వయంగా చూశారు. అందులో జరిగిన కథలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సీఎస్గా ఉన్నప్పటి నుంచే కోర్టు ధిక్కరణ కేసులు, నాటి ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొని వరుస వివాదాల్లో ఇరుక్కున్న మాజీ సీఎస్ సోమేష్ కుమార్ స్టోరీ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. నిజానికి సోమేష్ కుమార్ చరిత్ర తవ్వి చూస్తే మామూలుగా లేదు. సర్వీస్ ట్రాక్ రికార్డ్ చూస్తే వివాదాలమయమే, ఆరోపణల పర్వమే. సర్కారు నిధులకు కస్టోడియన్గా ఉండాల్సిన ముఖ్యమైన అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే. అలాంటి పోస్టులో పనిచేసిన సోమేష్ మొత్తానికే సున్నం పెట్టాడా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్కు దారితీసింది. అసలిప్పుడు తాజా కేసేంటో ఓసారి చూద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 75 కంపెనీలకు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్కు లబ్ధి చేకూర్చేలా గోల్మాల్ చేయడంలో సోమేష్ చక్రం తిప్పారన్నది ఇప్పుడు ప్రధాన అభియోగం. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో స్కామ్ ఏంటో మొత్తం బయటకు వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కానూరి ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ 400 కోట్లు, 75 కంపెనీలు 1000 కోట్లకు పైగా ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ సబ్సిడీ పొందినట్లు అధికారులు డాక్యుమెంట్లు సేకరించారు. ఈ కంపెనీల్లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందినవి ఉన్నాయి. ట్యాక్స్ ఎగవేయడమే కాదు, కంపెనీలకు సహకరించి సోమేష్, ఇతర నిందితులు భారీ ప్రయోజనం పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే సోమేష్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 5వ నిందితుడిగా చేర్చారు కూడా. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సీసీఎస్ నుంచి సిఐడికి కేసును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సీసీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా జీఎస్టీ అధికారులు అందించిన డాక్యుమెంట్లను సిఐడికి అప్పగించాల్సిందిగా ఆదేశించింది. జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీ పొందినట్లు గుర్తించి సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. కంపెనీలకు ట్యాక్స్ నుంచి తప్పించి లబ్ధి పొందేందుకు సోమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిచినట్లు చెబుతున్నారు. వాట్సాప్ చాటింగ్ సహా మొత్తం 35 రకాల డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు పోలీసులు సమర్పించారు. అసలు మ్యాటర్ ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ ఈ స్థాయి స్కామ్ను ప్రోత్సహించడం వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. జీఎస్టీ అధికారులు అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తోంది. సిఐడి ఈ కేసును టేకప్ చేసింది. డాక్యుమెంట్లు అన్నీ సీసీఎస్ పోలీసుల నుంచి తీసుకున్నారు. ఇక జరగాల్సింది జరుగుతుంది. లబ్ధి పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో దర్యాప్తునకు కొంత సమయం తీసుకున్నా ఇందుకు బాధ్యులైన అందరినీ ఫిక్స్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. ఈ రాబడుల శాఖలో ఏమైనా లోపాలని తెలుసుకునేందుకు ఆయా శాఖలపైన ఒక విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో ఈ అంశాన్ని కొందరు డీలర్లు సుమారు 18% వచ్చేటువంటి ఇత్తడి, రాగి, స్క్రాప్ లాంటివి, ఇనుము లాంటివి ఇతర రాష్ట్రాలకు అమ్మినట్టుగా
తప్పుడు ఇన్వాయిస్ సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఐటీసీను కొల్లగొట్టినటువంటి సందర్భం సుమారు 1000 కోట్ల వరకు ఉంటుందనే మాట మనం వినడం జరిగింది. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల డీలర్లు వస్తువులు కొనుగోలు చేసినట్టు GST-2 ద్వారా GST-3ని అక్కడ ఫైల్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఇరువురు కూడా పంచుకునేటువంటి క్రమంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా జరిగినటువంటిది. ఇక డీలర్లు ఒకవేళ మన దగ్గర 3B సమర్పించినట్టయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలపైన మన రాష్ట్రానికి రాబడి వస్తుండే. For more videos like this, subscribe Big TV channel.